చూడగానే నవ్వించకుండా జాగ్రత్తగా నటింపజేసే బాధ్యత దర్శకుడిదే. ఆ క్రెడిట్ వారికే దక్కాలన్నారు సీనియర్ కమెడియన్ నటుడు బ్రహ్మానందం. రంగమార్తాండ చిత్రం తర్వాత బ్రహ్మానందంలో తన కొడుకు గౌతమ్ రాజ్కు తాత పాత్రలో నటించి మెప్పించారు బ్రహ్మానందం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అంటే ఓ మాదిరి కూడా కనపడలేదా? ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అన్ని రకాల అంశాలను సమపాళ్లలో చూపిస్తూ మంచి మార్కులు పడేలా చేశాడు నూతన దర్శకుడు నిఖిల్. ముఖ్యంగా ఇందులోని ఫిలసాఫికల్ అంశాన్ని ప్రేక్షకుల హృదయానికి తాకేటట్టు బలంగా చెప్పారు. జరగకూడనివన్నీ వాన్ లైఫ్ లోనే జరిగాయి. నాతో నేనే, నా కోసం నేనే అన్నట్టు తెలియకుండానే సెల్ఫిష్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సాధించినందుకు చిత్ర బృందంతో సక్సెస్ మీట్ ను నిర్వహించారు ఈ చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్క. ఈ కార్యక్రమానికి ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు మీడియా జర్నలిస్టులు హాజరయ్యారు. ఏం చేస్తుంటావు నువ్వు? థియేటర్ ఆర్టిస్ట్. 10 సినిమాల్లో 7 క్యారెక్టర్ ఇచ్చారా? ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో గౌతమ్ రాజ్ బాగా నటించాడని, అందరూ ఫోన్ కాల్స్ ద్వారా అప్రిషియేట్ చేస్తున్నారని, ఒక తండ్రిగా గౌతమ్ రాజ్ సక్సెస్ కు సంతోషిస్తున్నానని బ్రహ్మానందం తెలిపారు. ఇదే క్రమంలో మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు బ్రహ్మానందం సమాధానం ఇచ్చారు. ఇది ఇంత భయంకరంగా ఉంది. తన సినీ కెరియర్లో ప్రయోగాత్మకమైన పాత్రలే కాకుండా ఎలాంటి పాత్ర వచ్చినా దానికి ప్రాధాన్యత ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పారు. ఇక చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ రోల్లో నటించినందుకు, ఈ సినిమా కంటే ఎక్కువ తెరపై తనను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్కి రావడం, హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి చాలా కాలం అయింది. ఏదో అక్కడక్కడ కొన్ని సీన్స్లో కలవటం తప్ప అని నేను అలాగే తనను చూడగానే నవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పాత్రను తీర్చిదిద్దడం దర్శకుడి యొక్క పనితనం అన్నారు. తన కొడుక్కి బొమ్మరిల్లు, పెద్దరాయుడిలా కఠినమైన తండ్రిగా వ్యవహరించరని, తన నాన్న సెకండ్ షో సినిమా చూసొస్తే కొట్టేవాడని, కానీ తను బాగా చూసుకుంటానని తెలిపారు. నేను మా పిల్లల్ని ఏంట్రా ఇలా చేస్తున్నావు అని కుట్టి ఎరగను. అయితే పిల్లల విషయంలో ఏ తల్లిదండ్రులైనా 20-25 ఏళ్ల తర్వాత రెక్కలొచ్చాక తమ స్వతంత్రానికి వదిలేయాలని, పట్టుకుని కూర్చోవద్దని కరెక్ట్ పద్ధతి కాదన్నారు. ఇక స్క్రిప్ట్ విషయంలో ఏనాడు తాను కలుగు చేసుకోలేదని, నిర్ణయాన్ని తన కుమారుడికే వదిలేశానన్నారు. స్క్రిప్ట్ని చదివి ఇవన్నీ ఇది బాగోలేదురా అంటే చాలా బాగుంది డాడీ అని అతను నన్ను అంటే. ఈ సందర్భంగా బ్రహ్మానందం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ, తనకు తాత, తండ్రి, మనవడు ఈ 3 పాత్రలతో కలిపి యూనివర్సల్ మెసేజ్ ఇచ్చే సినిమాలో నటించాలని ఉందని, అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. తాత, తండ్రి, మనవడు 3 క్యారెక్టర్స్ నేనే చేయాలని. అలాగే అహనా పెళ్ళంటాలోని అరగుండు గెటప్ ను గుర్తు చేస్తూ, ఇప్పటి యువత సగం సగం జుట్టు కత్తిరించుకుని అరగుండులో కనిపిస్తున్నారని, ఈ గెటప్ మొదట తానే పరిచయం చేశానని సరదాగా చెప్పుకొచ్చారు. ఏం కలుగుతానా బొందా, ఇంకా నేనే చెప్పందే మనం ఇంకో. ఇక గౌతమ్ రాజ్ మాట్లాడుతూ, సినిమా సక్సెస్ అవ్వడం, తన తండ్రితో నటించడం సంతోషంగా ఉందన్నారు. తన తదుపరి ప్రాజెక్ట్ ఏంటో ఇంకా డిసైడ్ అవ్వలేదని చెప్పారు.